ఈరోజు నీ ఆడబిడ్డ సరోజ ఫోన్ చేసిందమ్మా. పెళ్లి చేసుకున్న మొగుడికి కాపురం చేయడానికైతే ఓపికంది కాని పెళ్ళాం కాన్పుకు మాత్రం డబ్బులు సంపాదించి ఓపిక లేదంటనా? బోనా 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 డ్యూటీలో అలసిపోయి వచ్చిన నీకు నా అనారోగ్యంతో సేవలు ఏనాడూ చేయలేదు. పైగా నీతో సేవలు చేయించుకుంటున్నాను. సిగ్గులేని పనులు చేస్తున్నావు కదా, అలాంటి పనులు చెయ్యొద్దని నిన్ను హెచ్చరించడానికొచ్చాను. భువన, మర్యాద మర్యాద. కాల్ మీ భువనేశ్వరీ దేవి. దేశంలో ఇంతమంది డ్రైవర్లుంటుండగా నా భర్తనే నీ కారుకు డ్రైవర్గా ఎందుకు పెట్టుకున్నా? నువ్వు అడగదలుచుకుందేదైనా ఉంటే వెళ్ళి నీ మొగుణ్ణడుగు. నా కళ్ల ముందు ఇంకొక క్షణం ఉన్నావంటే నిన్ను మెడపట్టి బయటకు గెంటేయాల్సి ఉంటుంది. నువ్వేంటే నా మెడ పట్టుకుని బయటికి గెంటేది? నా గురించి నీకింకా పూర్తిగా తెలీదు. ఏదో సాదా సీదాగా కనిపిస్తున్నాననుకుంటున్నావేమో. నువ్వింకా పాత భువనేశ్వర్ని చూడలేదు. అదే పాత భువనేశ్వర్ అయ్యుంటే నీ జుట్టు పట్టి రోడ్డు మీద కీర్చి నిలబెట్టుండేదాన్ని. నీ అదృష్టం బావుండి బతికిపోయా. దేశంలో అందరి కాపురాలు కూర్చడం కాదే, ముందు నీ కూతురి కాపురం సరిచేసుకో. ఇంకా చేతనైతే నీ కాపురం చక్కదిద్దుకో. పూజ జరిపించమంటారా అమ్మా? అవును, మృత్యుంజయుడి పూజ జరిపించండి. మృత్యుంజయుడి పూజ? ఏ, ఎందుకంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? అది సాధ్యం కాదా? ఒక మంచి మనిషిని కాపాడటం సాధ్యం కాకపోతే ఆయన దేవుడెలా అవుతాడు? 10 మందికి సహాయం చేయటం కోసం అన్నీ త్యాగం చేయటానికి సిద్ధపడ్డా ఒక త్యాగమూర్తిని కాపాడలేని ఆయనకి పూజలెందుకు? ఒక పక్క తండ్రి కావాలని కన్న కూతురు కుమిలిపోతుంటే కన్న తల్లిని దూరం చేసింది చాలక ఈరోజు కన్న తండ్రిని కూడా దూరం చేసి ఆ పసిదాన్ని అనాథం చేయాలని చూస్తున్నాడే. ఆయన్నేమనాలి? దేవుడు అనాలా? హంతకుడు అనాలా? మంచి వాళ్ళకి సహాయం చేయలేక, కాపాడలేక పాపాత్ముల్ని రక్షిస్తూ పాపాలు పెరిగిపోతుంటే ఆనందిస్తున్న ఈయన దేవుడు కాదు, బండరాయి. బండరాయి. ఇలాంటి బండరాయికి అమాయకుల్లాగా గోడు వినిపించుకోవడం, కాపాడమని కోరడం మన మూర్ఖత్వం పూజారి గారు, మూర్ఖత్వం. శివ శివ, అలా మాట్లాడొద్దమ్మా. ఆ భగవంతుడు మంచివాళ్ళకి పరీక్షలు పెట్టి సహనాన్ని పరీక్షిస్తాడే తప్ప అన్యాయం చేయడమ్మా. నీ బాధను ఆయన తప్పక అర్థం చేసుకుంటాడమ్మా. నీ హృదయ స్పందన ఆయనకి వినిపించే ఉంటుంది. మీరన్నది నిజమే అయితే పరీక్షలు పెట్టడానికి కూడా ఓ హద్దు ఉంటుంది. నా ఆక్రందన బహుశా ఆయనకి వినిపించిందో లేదో, వినిపిస్తాను. ఇప్పటికైనా నా ఆక్రందన వినిపించేలా చేస్తాను.
ఎవరు మాట్లాడుతున్నారు? మున్ని, డాడీ, మమ్మీ, మమ్మీ. మున్ని, మమ్మీ ఇంట్లో లేదా? లేదు డాడీ, బయటికి వెళ్ళిందో ఏమో. డాడీ, నువ్వు అమెరికాకి వెళ్ళావు కదా? అమెరికాగా? అవినాష్, మున్ని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మున్ని త్వరగా పెద్దదవ్వటానికి మందులు తేవడానికి నువ్వు అమెరికా వెళ్ళావని భార్గవి అబద్ధం చెప్పింది. మాట్లాడు. డాడీ, డాడీ, మాట్లాడవేంటి డాడీ? అబ్బే, అదేం లేదమ్మా. నాకు చెప్పకుండానే అమెరికాకు వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. ఎందుకు డాడీ అలా చేశారు? ఏం లేదమ్మా, నువ్వు తొందరగా పెద్దాన్ని అయిపోవటానికి మందులు కావాలని అమెరికాకి ఫోన్ చేశాను. వాళ్ళేమో అర్జెంటుగా రమ్మన్నారు. అందుకే నీకు చెప్పడానికి కూడా టైం లేదమ్మా. మరి ఫోన్ ఎందుకు చేయలేదు? ఇక్కడ హాస్పిటల్లో మందుల కోసం పెద్ద క్యూ ఉందమ్మా. మరి నేనేమో క్యూలో ఉన్నాను కదా, అందుకే నీకు ఫోన్ చేయలేకపోయాను. మమ్మీ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? డాడీ ఫోన్ చేశారు తెలుసా? ఓ, గుడికి వెళ్ళొస్తున్నావా? మున్ని, మమ్మీకి ఫోన్ ఇవ్వమ్మా. అలాగే డాడీ. ఇదిగో మాట్లాడు, డాడీ నీతో మాట్లాడతాడంట. హలో, భార్గవి, ఎలా ఉన్నావు భార్గవి? మున్ని, రా, నీకు ప్రసాదం పెడతాను. ఆ మాట అడగాల్సింది నేనండి. మీరెలా ఉన్నారు? ఆ మాట అడగాల్సింది నేనండి. మీరెలా ఉన్నారు? నీకెన్ని సమస్యలు పెట్టాను భార్గవి. మున్ని తెలివైన పిల్ల. దాని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత తేలిక కాదు. దానికి సమాధానం చెప్పలేక నువ్వెంత సతమతమవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఊరుకోండి. అన్నీ తెలిసిన మీరు కూడా అలా కుమిలిపోతే ఎలా? మీకేం కాదు. ఆ భగవంతుడున్నాడు. నా కోసం గుడికి వెళ్ళి పూజ చేసి వస్తున్నావు భార్గవి. నీ పూజా ఫలితమే ఈరోజు నేను మళ్ళీ మాట్లాడగలుగుతున్నాను. నా వల్ల మీరందరూ బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో జన్మంటూ ఉంటే నీ కడుపున పుట్టి నీ రుణం తీర్చుకుంటాను భార్గవి. నీ రుణం తీర్చుకుంటాను. నన్ను చంపేయండి చిరంజీవి గారు. నా మీ దయతో నన్ను చంపేయండి. చూశారుగా నా వల్ల ఎంతమంది బాధపడుతున్నారు. ఇంతమందిని బాధపెట్టి నేను సాధించేదేంటి? ప్లీజ్ ప్లీజ్ కిల్ మీ విత్ మెర్సీ ప్లీజ్. కూల్ డౌన్ అవినాష్. ఈ కలియుగంలో మంచి వాళ్ళ కష్టాలు తప్ప. కూల్ డౌన్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? డాడీ ఫోన్ చేశారు తెలుసా?
ఉండాలని, నువ్వు మున్ని సుఖంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇదే నా చివరి కోరిక. పాపం శిరీష మంచి చెడు తెలుసుకోలేక అమాయకత్వంతో చేసిన తప్పుకు శిక్షణ అనుభవిస్తూ ఉంది. ఇప్పటికే చేసిన పాపాని కంటే ఎక్కువ శిక్ష పడింది. అటు మున్నిని చూస్తే చేయని పాపానికి శిక్షణ అనుభవిస్తూ తండ్రి కోసం విలపిస్తుంది. భగవంతుడా, ఎందుకయ్యా వీళ్ళకి పరీక్షలు పెడతాం? కనీసం ఇప్పటికైనా శిరీష మున్నీలను కరుణించు స్వామి. వాళ్ళని ఒక్కటిచ్చే. ప్రేమ కోసం విలిపించిపోతున్న మున్ని శిరీషులను కలిపి ఒకరిలో ఒకరిని అవినాష్ని చూసుకుంటూ ఎడబాటుని మర్చిపోయేలా చే. నా ఈ చిన్ని కోరికను మన్నించు స్వామి, మన్నించు. అవినాష్ గారు, చూసారా నేనెవరిని తీసుకొచ్చానో? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే, చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు గుమ్మడి